బంగారం ధరలు త్వరలో తగ్గుముఖం పడతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేట్స్ ఏకంగా 44% వరకు పడిపోయే అవకాశం ఉందన్నారు. ఇక పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు ఈ పతనానికి కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు త్వరలో తగ్గుముఖం పడతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేట్స్ ఏకంగా 44% వరకు పడిపోయే అవకాశం ఉందంటున్నారు. పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు ఈ పతనానికి కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ ఈవినింగ్ శివ. ఈ రోజు చూసుకుంటే ముఖ్యంగా స్మిత్ టక్కర్ చేసిన పోస్ట్ వల్ల అయితే మార్కెట్ లో భారీ కలకలం రేగిందని చెప్పాలి. ఆయన వ్యాఖ్యల ప్రకారం గోల్డ్ ధరలు 44% వరకు పడిపోవచ్చు అని చెప్పడంతో ఇన్వెస్టర్లు కొంచెం గందరగోళానికి గురయ్యారని చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్ లో గోల్డ్ ఒక సేఫ్ హెవెన్ గా పరిగణించబడుతుంది. ఇలాంటి పోస్టుల వల్ల షార్ట్ టర్మ్ లో పానిక్ అయ్యే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కానీ దీర్ఘకాలంలో గోల్డ్ ఇంకా స్ట్రాంగ్ అసెట్ గానే ఉంటుందని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇన్వెస్టర్లు భయపడకుండా తమ పోర్ట్ఫోలియోలో గోల్డ్ కి సరైన పరిమితి మాత్రమే కేటాయించాలి. ఎందుకంటే బంగారం విలువ తాత్కాలికంగా మారిన దీర్ఘకాలంగా మాత్రం రక్షణ అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా ఉంటుందని అయితే ఎక్స్పర్ట్ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏదైనా స్మిత్ టక్కర్ వ్యాఖ్యల వల్ల మార్కెట్ లో అయితే తాత్కాలిక ప్రతికూలత వచ్చినా గోల్డ్ డిమాండ్ అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే ఒకే రకంగా ఉందని చెప్పాలి. పెట్టుబడిదారులు ఇప్పుడు చేయాల్సిన పానిక్ కాకుండా ప్లాన్ చేసిన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అయితే కొనసాగించాలని అయితే చాలా మంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్మిత్ టక్కర్ చూసుకుంటే ఈయన ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, అంటే గ్లోబల్ వైజ్ కూడా ఒక పెద్ద ఫైనాన్షియల్ అడ్వైజర్, పెద్ద పెద్ద కంపెనీలకు పిఎంఎస్ మేనేజ్ చేసే వ్యక్తి. సో స్మిత్ టక్కర్ ఇంత ముందు ప్రిడిక్ట్ చేసినవన్నీ కూడా కరెక్ట్ గా రావడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా స్మిత్ టక్కర్ చేసిన ఈ యొక్క వ్యాఖ్యలతోనైతే ప్రజెంట్ అయితే ఒక పానిక్ ఏర్పడింది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో చూసుకుంటే 44% ఇంచుమించు గోల్డ్ పడిపోవచ్చు అని అయితే ఒక వాదన చెప్పడం జరిగింది. త్వరలో 44% వరకు పడిపోయే అవకాశం ఉందని, పెట్టుబడుల్లో అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అంతర్జాతీయ అనిశ్చితులు ఈ పతనానికి కారణం కావచ్చని ఆయన విశ్లేషించడం జరిగింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ రిస్క్ లను గమనించాలని హెచ్చరించారు. కాగా ఈయనకు ప్రజెంట్ స్మిత్ టక్కర్ అయితే ఇంచుమించు ఒక 7 లక్షల మంది అయితే తన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతారు. ప్లస్ ఈ ఫాలో అవడం వల్ల ఒక్కసారి సోషల్ మీడియాలో అయితే బాగా ఒక కలకలం రేగిందని చెప్పాలి. స్మిత్ టక్కర్ అభిప్రాయపడేందంటే గత కొన్నేళ్లుగా చూసుకుంటే స్మిత్ అంటే ట్రంప్ యొక్క టారిఫ్లతో గ్లోబల్ వైజ్ అయితే ట్రేడ్ వార్ అండ్ ట్రేడ్ టాక్స్ అయితే ప్రజెంట్ నడుస్తుండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ కూడా పడిపోవడం మనం అబ్జర్వ్ చేసినాం. అండ్ ప్రజెంట్ మార్కెట్ లో చూసుకుంటే టారిఫ్ 100% ఫార్మా పైన వేయడం చూసినాం. ఓవరాల్ గా ప్రజెంట్ యుఎస్ మార్కెట్ కూడా షట్ డౌన్ అండి, ఎకానమీ కూడా. అయితే రవిప్రసాద్, ఏకంగా ఆయన ప్రిడిక్ట్ చేసినట్టు ఏకంగా 44% వరకు బంగారం ధరలు పడిపోయే ఛాన్స్ ఉందంటే ఇతర ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? ఆ స్థాయిలో పడిపోయే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం గ్లోబల్ వైడ్ గా చూసుకున్నా కూడా దాదాపుగా గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది కదా. ఆల్మోస్ట్ అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇంత డిమాండ్ ఉండగా ఎందుకు 44% వరకు తగ్గే ఛాన్స్ ఉంటుందనుకోవాలి? కరెక్ట్ శివ, మీరు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా పాయింట్ అయితే ఉంది. ముఖ్యంగా చాలా మంది ఎక్స్పర్ట్ అభిప్రాయపడేది ఏంటంటే ఇది అంటే రీజనబుల్ గానే అనే స్టేట్మెంట్ చేశాడు అనేది చాలా మంది ఎక్స్పర్ట్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గోల్డ్ అయితే డిమాండ్ బాగా పెరుగుతుంది. లాస్ట్ 2 వీక్స్ చూసుకుంటే ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై అయితే రీచ్ అవడం మనం అబ్జర్వ్ చేశాం. సో దీనిని కరెక్షన్ లోకి తీసుకురావాలి, దీన్ని కొంచెం అదుపులో ఉంచాలంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు, ఇలాంటి ఫైనాన్షియల్ వాళ్ళతోని స్టేట్మెంట్లు ఇస్తే అందరూ ఈక్విటీ పైన అంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ తగ్గే అవకాశం ఉంది. మళ్ళీ ఈక్విటీ పైన వచ్చే అవకాశం ఉందని అయితే కంపెనీలు కానీ కొంతమంది ఎకనామిస్టులు అంటే ఇంటర్నల్ గా ఎకనామీని నడిపే అడ్వైజర్లు ఇలాంటి ఆయనతో చేపించారని అయితే చాలా మంది ఎక్స్పర్ట్లు అయితే అభిప్రాయపడడం జరుగుతుంది. కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో 44% కాకపోయినా
గోల్డ్ రేట్ కరెక్షన్ లోకి వస్తే మాత్రం కొంచెం తగ్గొచ్చు, ఒక 5 to 10% అనేది మాత్రం చాలా రోజులుగా అందరు ఎక్స్పర్ట్లు అయితే అభిప్రాయపడడం జరుగుతుంది. మీరు అన్నట్లు ప్రజెంట్ గోల్డ్ అయితే కంటిన్యూగా పెరగడం అయితే అబ్జర్వ్ చేసినాము, పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం అయితే లేదు. ప్రజెంట్ పరిణామాలను బట్టి అయితే సెంట్రల్ బ్యాంకులు కానీ అన్ని కూడా అంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, హెవెన్ ఇన్వెస్ట్మెంట్ అనే ఆలోచించే గోల్డ్ అయితే ఖచ్చితంగా ఇది ముందు ముందు ఇంకా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కానీ ఇది తగ్గే అవకాశం ఉండదు అయితే ఎక్కువ మంది ఎక్స్పర్ట్లు అయితే పడడం జరుగుతుంది. ఆయన ఈ స్మిత్ టక్కర్ అనే పర్సన్ కూడా మామూలు వ్యక్తి కాదు, గ్లోబల్ ఎకనామిస్ట్. సో ఈయనకు చాలా మంది, ఒక 7 లక్షల పైగా మంది ఫాలోవర్స్ ఉండడం, వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే, జనాలను పీపుల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇలాంటి వ్యక్తితో ఇప్పిస్తే మళ్ళీ ఆలోచనలో పడతారు. కొంచెం ఈక్విటీ సైడ్, కంపెనీల సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచిస్తారనే ఒక భావనతోనైతే ప్రజెంట్ ఆయనతో ఇలా స్టేట్మెంట్ చేపించారని చాలా మంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరిగింది. ఏమైనా మన గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే అయితే గోల్డ్ అయితే ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై కూడా రీచ్ అవ్వడం జరిగింది. ఇంకా గోల్డ్ అయితే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది కానీ ఎట్టి పరిస్థితులు తగ్గే అవకాశం లేదు. ఒకవేళ కరెక్షన్ వచ్చినా 5 to 10% మాత్రమే, అది తాత్కాలికంగానే. కానీ ఓవరాల్ గా ఇండియా వైజ్ చూసుకుంటే అయితే ఖచ్చితంగా గోల్డ్ కి డిమాండ్ ఉంది. గోల్డ్ ఎమోషన్ అండ్ ప్రజెంట్ ఫెస్టివల్ సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి కంటిన్యూగా గోల్డ్ కి అయితే డిమాండ్ ఉంటుంది, పెరిగే అవకాశమే ఉంటుంది కానీ తగ్గే అవకాశం అయితే ఉండదని చెప్తున్నారు. అండ్ గ్లోబల్ వైజ్ చూసుకుంటే మాత్రం సెంట్రల్ బ్యాంకులు అన్ని కూడా అన్సర్టినిటీస్, గ్లోబల్ వైజ్ అన్సర్టినిటీస్, ట్రేడ్ వార్ నడుస్తుండడంతో అందరూ సేఫ్ సైడ్ గా వివిధ ఇండియా అంటే వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు అన్ని గోల్డ్ రిజర్వ్ పైన ఎక్కువగా దృష్టి పెట్టడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా ప్రజెంట్ అయితే గోల్డ్ కి బాగా డిమాండ్ ఉంది కానీ స్మిత్ టక్కర్ చేసిన ఈ యొక్క పోస్ట్ వల్ల అయితే ఈ రోజు బాగా సోషల్ మీడియాలో కానీ గ్లోబల్ వైజ్ కానీ ఒక అల్లకల్లోలం, గందరగోళం అయితే ఏర్పడడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే ఇదైతే ఎంతవరకు వాస్తవం ఉండదు అని అయితే చాలా మంది ఎక్స్పర్ట్లు అభిప్రాయపడ్డారు. కానీ ఇతను ఇంతకుముందు చేసిన ప్రిడిక్షన్స్ అన్ని మామూలుగా అయితే ఇంచుమించు ఓకే, అంటే ఇంచుమించు రీచ్ అవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడాలి అంటే ఇంత కరెక్షన్ వస్తుందా, గోల్డ్ లో ఇంత డ్రాగ్ అవుతుందా. 44% అనేది చాలా పెద్ద, అంటే ఇంచుమించు 50% అనుకోవాలి, చాలా పెద్ద ఇది పర్సంటేజ్. ఇంత డ్రాగ్ అయితే ఉండదు యాజ్ పర్, అంటే మామూలు ఎకనామిస్ట్ కూడా ఇలాంటి స్టేట్మెంట్ అయితే చెయ్యరు. కాకపోతే ఆయన చేసిన దాంట్లో అర్థం ఏందో అనేది ఇంకా కరెక్ట్ క్లారిటీగా లేదు. ఎక్స్పర్ట్స్ కూడా అలా అంటే 44% తగ్గే అవకాశం అయితే ప్రజెంట్ లేదు. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇన్వెస్టర్లు అనేది అయితే ఒకటి ఎక్స్పర్ట్లు చెప్పే మాట. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవిప్రసాద్.